వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను కదా, ఈ 100 డేస్ ఛాలెంజ్లో 23 డేస్ అయితే అయినాయి అనమాట. సో ఎప్పటిలాగే ఎంటీ స్టమక్తో హాట్ వాటర్ ఇంకా లెమన్ మిక్స్ చేసుకుని అయితే తాగాను. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి 10 to 6 లోపు మనకి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి రాగి జావ తీసుకున్నాను. సో రాగి జావ తాగిన తర్వాత ఆకలి అయితే ఏం వేయలేదండి. సో ఇంకా ఆ దోశలు మార్నింగ్ టిఫిన్ అయితే దోశలు వేసుకున్నాం. సో ఆ దోశని నేను లంచ్లో తినేసానండి, 2 దోశలు. ఇంకా నైట్కి వచ్చేసి మ్యారేజ్కి అయితే వెళ్ళామండి. ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, పెళ్ళి మొత్తం కూడా. సో ఇంకా భోజనాల విషయానికి వస్తే భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. సో పప్పు భోజనాలు అంటారు కదండి పెళ్లి భోజనాలని. సో పప్పు లేకుండా అయితే భోజనం చేశానండి. ఎండింగ్ వరకు చూశాను, పప్పు వేస్తారా లేక వేయడమేమో మర్చిపోయారు అనుకున్నాను, కానీ మరేమో తెలియదు. వీళ్ళ కాన్సెప్ట్లో అయితే పప్పు లేదేమో, పప్పు అయితే వడ్డించలేదండి అస్సలు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే. సో మన వీడియోస్ చూడడమే కాదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.